ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కొత్త అలర్ట్ ఇది ప్రభుత్వం వైపు నుంచి. నిబంధనల ప్రకారం, రూల్స్ ప్రకారం ఇల్లు కడితేనే ఆ ఇంటి మంజూరు చేయబోతుంది ప్రభుత్వం. దాదాపు 70,000 మందికి పైగా మహిళలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయబోతున్నారు. అయితే మొదటి విడతలో పునాదులు, బేస్మెంట్ వేసిన వారికి ₹1,00,000 నిధులు మంజూరు చేయబోతున్నారు. ఇక కేవలం సర్వే చేసిన స్థలంలోనే ఇల్లు కడితేనే అది ప్రభుత్వ ఇంటిగా గుర్తిస్తారు, ఇందిరమ్మ ఇంటిగా గుర్తిస్తారు. 400 నుంచి 600 చదరపు అడుగుల లోపే ఇల్లు కట్టాలి. 600 అడుగులు దాటితే దాన్ని ప్రభుత్వం లెక్కలోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. సో ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన డబ్బులు మంజూరు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద అనేక నిబంధనలు పెట్టారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సర్వే చేసినప్పటి స్థలంలోనే కట్టాలి, మరో చోట ఇల్లు కడితే ఇందిరమ్మ ఇల్లు రద్దు చేసే అవకాశం ఉంది. సో ఆ రకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్పై లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. అర్హులైన నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు చెబుతున్నారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలో షరతులతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. అనేక కండిషన్లు పెడుతున్నారు. 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకోవాలని ప్రభుత్వం షరతు పెట్టింది. మొదటి విడతలో 70,122 ఇందిరమ్మ ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. సొంత జాగా ఉన్నవారు తమ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టవచ్చు అంటూ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక అర్హులైన లబ్ధిదారులకు 5 లక్షలు ప్రభుత్వం సహాయం చేస్తుందని డిప్యూటీ సీఎం కూడా చాలాసార్లు చెప్పారు. కానీ ఇంటిని 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్యలో నిర్మించుకోవాలని అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం తమకు 5 లక్షల రూపాయల సాయం చేస్తుందని, అదనపు ఖర్చులు పడితే తామే భరిస్తామంటూ లబ్ధిదారులు చెప్తున్నారు. ఒకవేళ ఇంటి జాగా 600 చదరపు అడుగులు దాటితే ఆ లబ్ధిదారులు ఇక బీపీఎల్ పరిధిలోకి రారని, ఇందిరమ్మ ఇళ్లకు వారిని అనర్హులుగా ప్రకటిస్తామని చెప్తున్నారు. లబ్ధి పొందాలంటే అర్హులైన పేదలు తమ ఇళ్లను 400 చదరపు అడుగులను నిర్మించుకోవాలి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా 200 చదరపు అడుగులు పెంచుకునేందుకు వీలు కనిపిస్తూ 600 చదరపు అడుగులను కమిట్మెంట్ ఇచ్చినట్టు హౌసింగ్ శాఖ చెప్తోంది. మే 5వ తేదీలకు 2వ విడత జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధి పొందాలంటే 600 అడుగుల వరకు లోపే ఇల్లు కట్టుకోవాలని నిబంధనను గృహ నిర్మాణ శాఖ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఇక ఇందిరమ్మ యాప్ సర్వే చేసిన సమయంలో చూపిన స్థలంలోనే లబ్ధిదారుడు ముగ్గు పోసుకోవాలి. మరో చోట ఇల్లు కట్టే వారికి ఇందిరమ్మ ఇంటిని రద్దు చేస్తారు. నిర్మాణానికి ముగ్గు పోసిన తర్వాత గ్రామ కార్యదర్శి పరిశీలించి ఫోటోలు తీసి ఆన్లైన్లో ఎంట్రీ చేస్తారు. నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు. ఈ రకంగా ఇంటి పునాది పూర్తి చేస్తే మొదటి విడతలో బ్యాంక్ ఖాతాలో ₹1,00,000 జమ చేస్తారు. పూర్తయిన దశలను బట్టి ఇంకా ఏఈ లేదా ఎంపీడీఓలు ఫీల్డ్ విజిట్ చేసి ఆర్థిక సాయం సిఫారసు చేస్తారు. ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన 2,830 మంది లబ్ధిదారులు ఇంటి పునాది పూర్తి చేసుకున్నారు. వీరిలో కొంతమందికి తొలి విడతగా రావాల్సిన ₹1,00,000 సాయం ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. ఎందుకంటే 600 చదరపు అడుగుల పైన ఇంటిని నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు మొదటి విడత సాయం ఇవ్వలేదు. అట్లా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా 400 నుంచి 600 చదరపు అడుగుల విషయంలోకి ఉండేలా పునాదుల మార్పులు చేపడితే తొలి విడత సాయం ₹1,00,000 అందిస్తామంటూ అధికారులు చెప్తున్నారు. సో ఇన్ని షరతులు పెట్టడంతో ఒకసారిగా లబ్ధిదారులు అయితే అయోమయానికి గురవుతున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.